హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ ఏ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. వెల్కమ్ టు తెలుగు డెవాప్స్ గురు ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనము ఏడబ్ల్యూఎస్ యొక్క ఈసీటీ యొక్క పార్ట్ యొక్క మోక్ ఇంటర్వ్యూ రిలేటెడ్ డిస్కషన్ చేద్దాము. సో మనతో పాటు శ్రీకాంత్ ఉన్నారు. హే శ్రీకాంత్. హే మురళి, ఎలా ఉన్నారు? యా, బాగున్నాను శ్రీకాంత్. మీరు ఎలా ఉన్నారు? గుడ్, అబ్సల్యూట్లీ గుడ్ అండి. యా గైస్, గుర్తుపెట్టుకోండి, ఈ ఈ యొక్క మోక్ ఇంటర్వ్యూ సెషన్ మీకు అర్థం అవ్వాలంటే మ్యాండేటరీగా మీరు ఏంటంటే డెవాప్స్ రిలేటెడ్ ఐడియా ఉండాలి. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే కనుక మన తెలుగు డెవాప్స్ గురు అనే వెబ్సైట్ ఉంది చూడండి. ఈ తెలుగు డెవాప్స్ గురు అనే వెబ్సైట్లో నేను ఆల్రెడీ అన్ని వీడియోస్, అన్ని కోర్సెస్ ఇన్ డీటెయిల్గా పెట్టాను. ఎవ్రీథింగ్ ఇక్కడ 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ ప్లాన్స్ ఉన్నాయి. అలానే మనకు డెవాప్స్, ఏడబ్ల్యూఎస్, క్యూబర్నెటిస్, టెరాఫామ్, లాగింగ్ అండ్ మానిటరింగ్, ఇలా మనకు మల్టిపుల్ కోర్సెస్ అన్నిటి ఉన్నాయి. ఒకవేళ మీరు ఎన్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, కమ్ బ్యాక్. సో శ్రీకాంత్, ఎస్పెషల్లీ ఈ వీడియోలో ఏంటంటే పార్ట్ 2 గురించి చూద్దాం. ప్రీవియస్గా మనం పార్ట్ 1 చూసాం కదా. సో ఇక్కడ ఎస్. ఇంకా ఫ్యూ మోర్ ఈసీటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దట్ మన స్టూడెంట్స్ గురికే హెల్ప్ అవుతాయి. ఓకేనా? ఎస్. ఫైన్. సో ఇక్కడ ఏంటంటే శ్రీకాంత్, ఇంతకుముందు డిస్కస్ చేసాం ఈసీటీ గురించి, అన్ని పర్ఫెక్ట్. సో ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక ఈసీటీ ఉంది అనుకోండి. ఆ ఈసీటీకి నేను పబ్లిక్లో క్రియేట్ చేశాను. ఓకేనా? ఓకే. ఒక పబ్లిక్ ఐపీ అసైన్ అయింది. సో ఓకే. ఆ స్పెసిఫిక్ ఐపీస్ సమ్వేర్ ఎక్కడో నేను రిఫర్ చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు నాకు అప్డేట్స్ వచ్చాయి ఆ సర్వర్కి. ఓకే. సో అక్కడ డైనమిక్ ఐపీ, స్టాటిక్ ఐపీ కాదు. సో కరెక్ట్. అలాంటప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో ఎలా మనం రీస్టార్ట్ చేస్తాం? ఆ రీబూట్ ఆర్ రీస్టార్ట్ చేస్తే ఏమవుతుంది? ఓకే. రీబూట్ చేస్తే ఏమవుతుంది? ఎస్, ఎస్, మంచి క్వశ్చన్ మురళి. ఇది యాక్చువల్లీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఫస్ట్ థింగ్, 95% టు 98% మ్యాక్సిమము మనం ఎప్పుడు ప్రైవేట్ ఐపీఐ యూస్ చేస్తాం. ఓకేనా? మనం ప్రైవేట్ ఐపీ యూస్ చేసినప్పుడు ఆ పలానా మెషిన్కి మనం రీబూట్ చేసిన ఆర్ రీస్టార్ట్ చేసిన ఐపీ అనేది మారదు. ఒకవేళ కొన్ని రేర్ కేసెస్లో మీరు క్రియేట్ చేయబోయే మెషిన్ డెఫినెట్గా పబ్లిక్ ఐపీ ఉండాలి ఫర్ సమ్ రీజన్ అని ఉన్నప్పుడు మీరు ఒక పబ్లిక్ ఐపీ క్రియేట్ అయిపోతుంది. మీరు కావాల్సిన అప్లికేషన్స్ లేకపోతే మీకు కావాల్సిన ఫండా అంతా కూడా పెట్టేస్తారు. ప్యాచెస్ వచ్చినప్పుడు యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారంగా అది రీబూట్ అయ్యింది అనుకుందాం. యాజ్ పర్ ప్రోటోకాల్ అంటే కొన్ని ప్యాచెస్ ఇన్స్టాల్ అయిన తర్వాత రీబూట్ అవుతాయి. యా. ఓకే. సో అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. So, అయితే వన్స్ అది రీబూట్ అయిపోయిన తర్వాత మనకి అసైన్ అయిన ఐపీ వచ్చేసరికి డైనమిక్ ఐపీ. అయితే అది రీబూట్ అయ్యి మళ్ళీ ఏమంటారు, అప్ అయ్యేసరికి పబ్లిక్ ఐపీ అనేది మారిపోతుంది. ఉదాహరణకి ఈ పబ్లిక్ ఐపీ మీరు ఒక ఎఫ్క్యూడివ్ అంటే రౌట్ 53లో ఇచ్చేసి మీరు ఒక వెబ్సైట్ అనేది యాక్సెస్ చేస్తున్నారు. మనము ఎప్పుడైనా ఆ పలానా ఐపీ అడ్రస్, మనం ఏదైతే పబ్లిక్ ఐపీ మనం రౌట్ 53లో ఇందాక చెప్పినట్టు పెట్టుకున్నామో ఆ రౌట్ 53 ఐపీ అడ్రస్ మీరు ఎవరన్నా బయట క్లయింట్స్ కానీ ఇచ్చేసి లేదా వగైరా రీజన్స్కి యూజ్ చేస్తున్నారు అనుకో, మీరు ఆ పలానా మెషిన్ రీబూట్ చేయాల్సి వచ్చింది అనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. రీబూట్, స్టార్ట్ అండ్ స్టాప్, రెండు టెర్మినాలజీస్ ఉంటాయి. ఇన్ జనరల్గా మీరు చూసుకుంటే రీబూట్ చేసినప్పుడు మనకి ఏమంటారు, ఐపీ అనేది చేంజ్ అవ్వదు. కానీ దేర్ వాజ్ సమ్ కేసెస్ ఐపీ అనేది చేంజెస్ అవుతుంది, బట్ అది గ్యారంటీ లేదు. కానీ మనం ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో ఆ మెషిన్కి వెళ్ళి స్టాప్ స్టార్ట్ కొట్టామనుకో 100% ఐపీ అనేది చేంజ్ అవుతుంది. ఇదైతే క్లియర్ అని అనుకుంటున్నాను. సో సో అది ఈ డైనమిక్ కేసు అయితే. మనం కరెక్ట్, ఎగ్జాక్ట్లీ డైనమిక్ ఐపీ అసైన్ అవుతుంది. ఈ కేసెస్లో మనము ట్రస్ట్ చేయలేము, ఎందుకంటే ఆ పబ్లిక్ ఐపీని ట్రస్ట్ చేయలేము. సో మనం అదే ఐపీ కావాలి అని చెప్పి మళ్ళీ మనం ఏడబ్ల్యూఎస్కి సపోర్ట్ రేస్ చేసి నాకు అదే ఐపీ కావాలి అంటే కుదరదు. ఎందుకంటే అది ఒక ప్రోటోకాల్, అది ఒక ప్రాసెస్. కానీ మనకి ఒక స్టాటిక్ ఐపీ పెట్టుకోవాలి అంటే ఒక ఆప్షన్ ఉంది, అదే ఎలాస్టిక్ ఐపీ. మనకి లెఫ్ట్ సైడ్లో మీరు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఓపెన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్లో ఎలాస్టిక్ ఐపీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీ ఇన్స్టెన్స్ పిన్అప్ చేసిన తర్వాత ఆ ఎలాస్టిక్ ఐపీ మీరు బ్రాండ్ న్యూ ఒకటి క్రియేట్ చేసుకొని మీరు ఏ ఇన్స్టెన్స్కి అటాచ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్స్టెన్స్కి అటాచ్ చేసుకోవచ్చు. వన్స్ ఇన్స్టెన్స్కి అటాచ్ అయిన తర్వాత మీరు స్టాప్ అండ్ స్టార్ట్ చేసుకోండి, రీబూట్ చేసుకోండి, ఏదన్నా చేసుకోండి, పబ్లిక్ ఐపీ అనేది మారదు.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. మీకు ఆ పలానా ఇన్స్టెన్స్ యొక్క ఐపీ అనేది ఎలాస్టిక్ ఐపీయా? లేదా పబ్లిక్ ఐపీయా అనేది. ఎలాస్టిక్ ఐపీ కూడా పబ్లిక్ ఐపీయే. కానీ స్టాటిక్ ఐపీయా? డైనమిక్ ఐపీయా? అనేది చెక్ చేసుకోండి. యా సూపర్ శ్రీకాంత్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఎలాస్టిక్ ఐపీ కానీ డైనమిక్ ఐపీ కానీ మనము సేమ్ రావాలంటే రాదు. కానీ ఒకటి ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు ప్రైవేట్ ఐపీ అనేది మనం అసైన్ చేసుకోవచ్చు కావాలంటే. నాకు ఆ రేంజ్లో ఏ ఐపీ కావాలన్నా అది అవైలబుల్లో ఉంటే ప్రైవేట్లో మనకు కావాలంటే మనం అసైన్ చేసుకోవచ్చు. కానీ పబ్లిక్ వచ్చేసరికి అలా ఉండదు. అది ఫెచ్ చేసుకొని ఏడబ్ల్యూఎస్ టీమ్ ఏది ప్రొవైడ్ చేస్తే అది యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఈవెన్ శ్రీకాంత్ చెప్పినట్టు ఏడబ్ల్యూఎస్ టీమ్కి టికెట్ రేజ్ చేసినా దే కాంట్ హెల్ప్ యూ. ఓకే ఫైన్. రైట్. శ్రీకాంత్ ఇక్కడ మనకి, యా గో హెడ్ శ్రీకాంత్, ఎనీథింగ్. నథింగ్ అండి. గో అహెడ్. యా. సో శ్రీకాంత్ ఇక్కడ మనకి సెక్యూరిటీ గ్రూప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, అసలు ఎందుకు యూజ్ చేస్తాం అంటే పర్పస్ ఏంటి? సో యూజువల్గా మా స్టూడెంట్స్ ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు 0.0 ఇస్తారు. అదొక మేజర్ డ్రాబ్యాక్. కరెక్ట్. సో ఎస్పెషల్లీ సెక్యూరిటీ గ్రూప్ ఎందుకు యూజ్ చేస్తాం, అలానే సెక్యూరిటీ గ్రూప్కి ఎన్ఏసీఎల్కి మధ్య డిఫరెన్స్ ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా? యాహ్! డెఫినిట్‌గా. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా ఇంజినీర్స్ కానివ్వండి, కొంచెం ఏమంటారు, కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు సెక్యూరిటీ గ్రూప్‌కి, ఎన్ఎస్‌సీఎల్‌కి. ఎందుకంటే యా. 2 సిమిలర్ ప్యాటర్న్‌గా పనిచేస్తది, కానీ దేర్ ఈస్ ఎ లాట్ డిఫరెన్స్. సో ఫస్ట్ మనం సెక్యూరిటీ గ్రూప్‌కొద్దాం. సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి? ఒక మెషిన్‌కి, ఏ మెషిన్ కన్నా కానివ్వండి, లినక్స్ కానివ్వండి, విండోస్ కానివ్వండి, ఏ మెషిన్ కన్నా కానివ్వండి, ఆ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు ఒక సెక్యూరిటీ గ్రూప్ అనేది మనం డెఫినెట్‌గా ఇవ్వాల్సిందే. ఆప్షన్ ఉండదు. ఆ సెక్యూరిటీ గ్రూప్ లోపల మనం ఎలాంటి సిఐడిఆర్స్ ఇస్తున్నాము, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మురళి 0000/0 అని ఇచ్చామనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ మెషిన్‌కి అన్ని ప్రివిలేజెస్ ఉన్నాయని. అంటే ఉదాహరణకి మీరు ఆ మెషిన్‌లో, ఉదాహరణకి మీకు ఆ మెషిన్‌లో ఒక అప్లికేషన్ ఉందనుకోండి. ఒక డమ్మీ హెచ్‌టీఎంఎల్ అప్లికేషన్ యా. ఉందనుకోండి. మీరు 0000 ఇచ్చినప్పుడు, ఆ మెషిన్‌లో మీరు ఏది ఇన్‌స్టాల్ చేసి ఐపీ తీసుకెళ్ళి బ్రౌజర్‌లో పెట్టి ఎంటర్ కొడితే అప్లికేషన్ ఓపెన్ అవుతది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమంటారు, సెలెక్టెడ్ సిఐడిఆర్ ఇచ్చేసి, ఇచ్చేసిన తర్వాత అప్పుడు మీరు ఒక అప్లికేషన్ పెట్టి, ఆ అప్లికేషన్ మీరు యూఆర్ఎల్‌లో పెడితే రాదు. ఆ అప్లికేషన్, ఉదాహరణకు ఆ అప్లికేషన్ 8080 అనే దానికి మాత్రమే యాక్సెస్ అవుతుందనుకుందాం. లేదా 8181 ఏదో ఒక నంబర్ యా. తీసుకోండి. ఆ పలానా పోర్ట్ నంబర్‌కి మాత్రమే యాక్సెస్ అవుతుంది అన్నప్పుడు, ఆ పలానా పోర్ట్ నంబర్ మాత్రం అక్కడ మనం సెక్యూరిటీ గ్రూప్‌లో ఎక్స్‌పోజ్ చేయాలి. ఎప్పుడైనా మంచి ప్రాక్టీస్ ఏంటి అంటే, ఆర్గనైజేషన్‌లో మనకి ఒక సిఐడిఆర్ డిఫాల్ట్ ఉంటుంది. ఎట్లా అంటే మనం లాస్ట్ కాల్‌లో డిస్కస్ చేసుకున్నట్టుగా, మనం ఒక ఆర్గనైజేషన్ నెట్వర్క్‌లో కనెక్ట్ అవుతున్నప్పుడు ఐదర్ సిస్కో వీపీఎన్ కానివ్వండి ద్వారా, క్లయింట్ వీపీఎన్ కానివ్వండి, లేదా ఓపెన్ వీపీఎన్ మీ ఆర్గనైజేషన్‌లో ఏది యూజ్ చేస్తున్నా సరే, వాటి యొక్క సిఐడిఆర్ రేంజెస్ అనేది మనకు తెలిసిపోతాయి. దాని ప్రకారంగా మనం సెక్యూరిటీ గ్రూప్‌లో పెట్టి ఎంట్రీ డిజైన్ చేసుకుంటే, అది సెక్యూరిటీ పరంగా గూడా చాలా చాలా బావుంటది. సో, హోపింగ్ మీకు ఈ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. రెండోది ఏమంటారు? ఎన్ఏసీ. ఎన్ఏసి. ఇప్పుడు ఎన్ఏసీఎల్‌కి, సెక్యూరిటీ గ్రూప్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరనుకోవచ్చు, ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ నా ఈసీ2 ఇన్స్టెన్స్‌లో పెట్టాను. సో, నేను ఇది ఏమంటారు, ఈ ఐపీ తీసుకుపోయి పెట్టాను. ఓపెన్ అయితుంది. అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఆ పోర్ట్ నంబర్ నేను తీసుకుపోయి సెక్యూరిటీ గ్రూప్‌లో ఎక్స్‌పోజ్ చేశాను. ఐయామ్ ఏబుల్ టు ఓపెన్ ఇట్. యా. బావుంది. కానీ మీరు ఈ క్రియేట్ చేసిన ఈసీ2 ఇన్స్టెన్స్ అనేది పలానా సబ్‌నెట్స్‌లో డెఫినిట్‌గా మీరు చూజ్ చేసుకుంటారు. మనకి వీపీసీలో మనం నెట్వర్క్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. వీపీసీలో మనకు సబ్‌నెట్స్ ఉంటాయి గదా! ఆ సబ్‌నెట్స్‌లో మనం ఖచ్చితంగా ఏదో ఒక సబ్‌నెట్స్‌లో యాస్ పర్ ఆర్గనైజేషన్ ప్రోటోకాల్ ప్రకారంగా అది చూజ్ చేసుకొని క్రియేట్ చేస్తారు. ప్రతి ఒక్క సబ్‌నెట్స్‌కి ఇందాక చెప్పినట్టుగా ఈ నెట్వర్క్ ఏసీఎల్స్ అనేది ఉంటాయి. రైట్? ఎన్ఏసీఎల్ విచ్ వి కాల్ యాస్. దాంట్లో ఉదాహరణకి నేనక్కడ మనకి ఎన్ఏసీఎల్‌లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అలో, బ్లాక్ అని ఉంటుంది. యా. ఉదాహరణకు అక్కడ నేను బ్లాక్ అని పెట్టాను. అప్పుడు మీరు ఈ ఈసీ2 ఇన్స్టెన్స్‌ని మీరు ఎన్ని అప్లికేషన్‌లు లోపల క్రియేట్ చేసి మీరు అది ఎక్స్‌పోజ్ చేస్తే రాదు. ఈవెన్ దో సెక్యూరిటీ గ్రూప్‌లో ఆ పోర్ట్ నంబర్ అలౌ చేసినా సరే.
ఖచ్చితంగా రాదు. అప్పుడు ప్రతి ఇంజినీర్ ట్రబుల్ షూటింగ్‌లో చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, సెక్యూరిటీ గ్రూప్‌తో పాటు దానికి అటాచ్ అయిన సబ్‌నెట్స్‌లో ఉన్న ఎన్ఏసీఎల్, ఆ పోర్ట్ నంబర్ గాని, లేదా ఆ సీఐడీఆర్ రేంజ్ కానీ ఎలౌ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి డెఫినిట్‌గా. కరెక్ట్. మనకి కొన్ని మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. మనకిప్పుడు ఏంటంటే ఎన్ఏసీఎల్‌లో ఈ ప్రయారిటీస్ అనేది మనము చూస్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మీకు ఎవరు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినా లేదా ఏదన్నా కూడా ఏది ఎక్స్‌పోజ్ అవ్వాలి స్టార్టింగ్ ఈ ప్రయారిటీస్ ఉంటాయి. మనకి మీరు లోడ్ బ్యాలెన్సర్‌లో క్రియేట్ చేసేటప్పుడు లిజనింగ్ రూల్స్‌లో ప్రియారిటీ రూల్స్ అండ్ నంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అని. ఆ విధంగా మనము అసైన్ చేసుకోవచ్చనమాట ప్రియారిటీ రూల్స్ అని. దాని ప్రకారంగానే మనకది ఆ పోర్ట్ నంబర్ గానివ్వండి, ఏదైతే అనుకున్నామో దాని ప్రకారంగా అలో అవుతుంది. ఉదాహరణకి నేను 8181 అనే అప్లికేషన్ పోర్ట్ నంబర్‌కిచ్చాను. ఎన్ఏసీఎల్‌లో నేను ఫస్ట్ అలౌ చేసి తర్వాత డినై చేశాను అనుకోండి. అప్పుడు మీ అప్లికేషన్ పనిచేస్తది. కానీ ఫస్ట్ నేను డినై చేసి అలౌ చేశాననుకోండి, ఫస్ట్ డినై అన్నాం కాబట్టి అప్లికేషన్ అక్కడే ఆగిపోతది. అప్పుడు అవ్వదు గూడా. సో, ప్రియారిటీ నంబర్స్ ఓకే. ఆ నంబర్ చాలా ఇంపార్టెంట్. అండ్ అలౌయింగా, డినైయింగా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గట్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి ఎన్ఎస్సి లెవెల్ ఏంటంటే ఇన్బౌండ్ అవుట్బౌండ్ రెండు అలో చేయాలి. కానీ సెక్యూరిటీ కరెక్ట్. గ్రూప్ లెవెల్లో ఓన్లీ ఇన్బౌండ్ చేస్తే ఆటోమేటిక్గా అవుట్బౌండ్ కూడా అలో అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో గైస్ అర్థమైంది కదా శ్రీకాంత్ చెప్పినట్టు ఏంటంటే ఎస్పెషల్లీ ఎన్ఎస్సి లెవెల్లో బ్లాక్ చేసేసినారంటే అయిపోయాయి. ఇంకా నువ్వు సెక్యూరిటీ గ్రూప్లో ఎక్కడ అలో చేసినా వర్క్ అవ్వదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ లెవెల్లో. అలానే మనకు ఫ్రీక్వెంట్గా ఎప్పుడైనా మన బ్లాక్ బై మిస్టేక్ బ్లాక్ చేసినా, లేకపోతే మన టీం మెంబర్స్ నెట్వర్క్ మీద వర్క్ చేసినప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మనం ఏంటంటే చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. శ్రీకాంత్ ఇక్కడ మనకి సెక్యూరిటీ గ్రూప్ అన్నం బాగానే ఉంది. హ్మ్. ఒక సింగిల్ సెక్యూరిటీ గ్రూపు విత్ ఇన్ ద విపిసి కానీ అవుట్ సైడ్ ఆఫ్ ద విపిసి మల్టిపుల్ రిసోర్స్ కి అటాచ్ చేయొచ్చా? పాసిబిలిటీ ఉందా? ఓహ్! ఓకే. ఒక చేసుకోవచ్చండి. దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఒక సెక్యూరిటీ గ్రూప్ మల్టిపుల్ అటాచ్ చేసుకోవచ్చు. దాంట్లో ప్రాబ్లమ్ లేదు. సో దట్ అది మనకి అంటే ఒకవేళ మీరు ఎలా అయితే యూజ్ చేసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. బట్ మై రికమెండేషన్ ఈస్ బేసికల్లీ టు గో విత్ ఏమంటారు? ఏ అప్లికేషన్, ఏఈసి2 వాటికి సంబంధించిన సెక్యూరిటీ గ్రూప్ అని నేను నా సజెషన్ చేస్తాను. కాకపోతే ఆప్షన్ అయితే ఉంది. యూ క్యాన్ ప్రొసీడ్ టు అటాచ్ వి ఇట్. కెన్ అటాచ్ మల్టిపుల్ ఆల్సో యెస్. సింగిల్ రిసోర్స్. యెస్. సో యెస్. కానీ అది విత్ ఇన్ ద విపిసి మాత్రమే సపోర్ట్, నాట్ ద అవుట్ సైడ్. ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్ వితిన్ ద వీపీసీస్. గట్ ఇట్. ఫైన్. ఇది నెక్స్ట్ శ్రీకాంత్ లైక్ మనకి ఈసీటీలు మనము క్రియేట్ చేస్తామంటున్నాం బాగానే ఉంది. మనకి ఈసీటీలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, ఆన్ డిమాండ్ అని, సేవింగ్ ప్లాన్స్ అని. సో యూజువల్గా మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఏం వాడతారు, ఎందుకు వాడతారు, అసలు వాడాల్సిన అవసరం ఏంటి, కొంచెం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయవా? కరెక్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంటైర్ ఈసీ2 ఏదైతే మనం మాట్లాడుకున్నామో పార్ట్ 1 ఏంది పార్ట్ 2లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్‌గా. అండ్ వన్ మోర్ థింగ్, దీన్ని బట్టే రియల్ టైంలో పని చేశారా లేదా వర్కింగ్ కరెక్ట్. అని కూడా ఈజీగా ఎగ్జాక్ట్‌లీ. ఎక్స్పర్టా కాదని ఎగ్జాక్ట్‌లీ. తెలిసిపోతుంది. కరెక్ట్. అబ్సల్యూట్‌లీ అండి. అబ్సల్యూట్‌లీ మురళి. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ మనం ఏం చేసుకోవాలంటే, ఫస్ట్ మీ ఆర్గనైజేషన్‌లో లేదా మనం క్రియేట్ చేయబోతున్న సర్వర్స్ కానివ్వండి. ఉదాహరణకు ఒక 100 సర్వర్స్ ఉన్నాయనుకోండి. ఒక 100 సర్వర్స్ మీరు క్రియేట్ చేస్తారు. జనరల్‌గా మీరెళ్లి యాజ్ ట్రెడిషనల్ వేతో ఆర్ టెర్రాఫార్మ్‌తోని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసినప్పుడు ఉదాహరణకి మీరు ఒక టీ3 డాట్ మీడియమో, ఎం5 డాట్ లార్జో పెట్టుకున్నారు ర్యామ్ ఇన్స్టెన్సెస్. మీరు మనకి కాస్ట్ ఎక్స్‌ప్లోరర్ ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ కాస్ట్ ఎక్స్‌ప్లోరర్‌లో. మీరు గాని జాగ్రత్తగా ఏడబ్ల్యూఎస్ కాస్ట్ ఎక్స్‌ప్లోరర్‌లో మీరు చూజ్ చేసుకున్న ర్యామ్ విత్ స్టోరేజ్ చెక్ చేసుకుంటే, ఉదాహరణకి ఒక 1 మంత్‌కి ఒక ఇన్స్టెన్స్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆన్ డిమాండ్ ఉదాహరణకి $300 పడుతుందనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్. $300 పడుతుంది ఒక ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్‌కి. మనం స్పాట్‌లో మాట్లాడుకుంటే స్పాట్ ఇన్స్టెన్సెస్ మేము ఆల్రెడీ అనుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం కాబట్టి అది మీకు డ్రాస్టిక్‌గా తగ్గుతుంది అని అది ఆల్రెడీ చెప్పాం. అప్లికేషన్‌లో స్పాట్ ఇన్స్టెన్స్ అనేది యూజ్ చేయకూడదు. ఎస్. ఓకే. యాహ్! సో, మీరిప్పుడు $300 అనేది పడుతుందనుకోండి మంత్లీ. అలా మీకొక 100 మెషిన్స్ ఉన్నాయి. సో, అప్పుడు ఎలా కాలిక్యులేట్ అవుతుంది? 30,000. $300 ఇంటూ 100 మెషిన్ అవుతుంది. సో, ఇటు 30,000. సో, అప్పుడేమవుతుంది $30,000 పాయింట్ టు బి నోటెడ్. ఇక్కడ ఏమవుతుంది అంటే చాలా చాలా కాస్ట్ అవుతుంది. సో, ఇక్కడ మనకి ఏడబ్ల్యూఎస్ వాడు ఒక మంచి ఆప్షన్ ఇచ్చాడు. ఏమని మీరు జాగ్రత్తగా చెక్ చేస్తే దేర్ ఆర్ 2 వేస్ యూ కెన్ డూ ఇట్. వన్ ఈస్ నేను ఏదన్నా ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకుంటాను. నాకిష్టమున్న ఇన్స్టెన్స్ టైప్స్ క్రియేట్ చేసుకుంటాను. నాకు ఒక సేవింగ్స్ ప్లాన్ ఇవ్వండి అని ఏడబ్ల్యూఎస్ వారిని అడగొచ్చు. ఓకే. దాన్ని మనం ఏమంటాము? జనరల్ సేవింగ్స్ ప్లాన్ అంటాం.
అంటే ఏంటి? జనరల్ ఇన్స్టెన్స్ సేవింగ్ ప్లాన్ అంట. అంటే కంప్లీట్ ఏంటిది? సేవింగ్ ప్లాన్. నేను ఒక 100 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకుంటా యావరేజ్గా 1 మంత్, లేదా నాది ఎప్పుడు 100 ఇన్స్టెన్స్ రన్నింగ్లో ఉంటాయి మంత్లీ. సో ఇప్పుడు నేను ఇందాక క్యాలిక్యులేట్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ 300 into 100 మెషిన్స్ సంథింగ్ నంబర్ ఇచ్చాను. ఆ నంబర్ అనేది నాకు మంత్లీ ఇంత అవుతుంది. నేను ఏడబ్ల్యూఎస్తో మాట్లాడుకున్నాను ఏమని, నేను ఏ ఇన్స్టెన్స్ టైప్స్ అని క్రియేట్, ఏ ర్యామ్ అని క్రియేట్ చేసుకుంటాను, ఎంత స్టోరేజ్ అయినా పెట్టుకుంటాను, అండ్ నాకు ఇష్టం ఉన్న నంబర్స్ కూడా నేను క్రియేట్ చేసుకుంటాను. నా నాకు నేనైతే మీకు ఒక బిజినెస్ గ్యారంటీ ఇస్తున్నాను ఏంటంటే, ఎవ్రీ మంత్ 100కి 1000%గా ఇన్ని మెషిన్స్ రన్ అవుతాయి అని మనం ఏడబ్ల్యూఎస్కి హామీ ఇచ్చామనుకోండి. అప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు మనకు డిస్కౌంట్ ప్రైస్ ఇస్తాడు. ఏమని? ఈ మంత్లో ఇన్ని మెషిన్స్ మనం క్రియేట్ చేసుకుంటే మీకు ఇంతే పడుతుంది అని. అప్పుడు ఏమవుతుంది? ఈ ఏదైతే మనం 30K అనుకున్నామో, మనం మాట్లాడుకున్న ఏడబ్ల్యూఎస్ డీల్‌తోని మేబీ అది 18-20K అవ్వచ్చు. మనం సో మాట్లాడుకున్న బట్టి ఉంటుంది. యా, ఎస్పెషల్లీ అది ఐ మీన్ టు సే లైక్ హవర్లీ ప్లాన్ ఉంటుంది కదా, హవర్లీ నేను ఇంత కమిట్మెంట్ ఇస్తాను, యెస్. ఏదైనా అదే $20 అంటున్నాను. $15. మనము కరెక్ట్. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఏడబ్ల్యూఎస్‌తోని నాకిన్ని అవుతున్నాయి. నా హవర్‌కి ఇందాక నేను ఓవరాల్‌గా మంత్‌కి చెప్పేది ఒకవేళ హవర్‌కి నాకు $20 అవుతుంది ఇన్ జనరల్‌గా అంటే, ఏడబ్ల్యూఎస్ వాడు మనకు డిస్కౌంటెడ్ ప్రైస్ $7, $8 ఇచ్చాడనుకోండి. అప్పుడు మీరు ఓవరాల్‌గా క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత అవుతుందో మీకు అర్థమవుతుంది. యా. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటి అంటే, ఆహ్, నేను పలానా ఇన్స్టెన్స్ టైప్‌ని కొనేస్తా. అంటే ఏంటి? ఉదాహరణకి నాకున్న 100 మెషిన్స్‌లో ఒక 30% ఆర్ 40% మెషిన్స్ నాకు M5 డాట్ లార్జ్ ఉంది అనుకుందాం. అప్పుడు మనకేం చేస్తాము? మనం ఏడబ్ల్యూఎస్ వాడుతోని నాకు ఈ ఇన్స్టెన్స్ నేను ఎక్కువగా యూజ్ చేస్తున్నాను ఇన్స్టెన్స్ టైప్ నథింగ్ బట్ ర్యామ్. సో నాకొక డిస్కౌంటెడ్ ప్రైస్ ఇవ్వండి అని మనం మాట్లాడుకున్నాం అనుకోండి. అప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు ఏమంటాడంటే సిమిలర్ థింగ్, ఈ పలానా ఇన్స్టెన్స్ అంటే M5 డాట్ లార్జ్ అనే ఇన్స్టెన్స్‌కి నేను హవర్‌కి నేను నీకు ఇంత ఇస్తాను. ఎందుకంటే మీరు ఇన్ని యూజ్ చేస్తారు కాబట్టి ఇన్ని ఇస్తాను అని చెప్పి మాట్లాడుకోవచ్చు డీల్. సో ఈ 2 విధాలుగా మనం ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి. ఓకే. ఈ 2 విధాలుగా మనం ప్రొసీడ్ అయ్యామనుకోండి, 30,000 వచ్చే దగ్గర ప్లేస్‌లో ఐ మీన్ డాలర్స్ 30,000 వచ్చే డాలర్స్ ప్లేస్‌లో ఖచ్చితంగా మనకి 17-19 డాలర్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక $11,000-12,000 మనకి సేవ్ అవుతుంది మంత్లీ పర్స్పెక్టివ్‌లో. సో ఇది కాస్ట్ ఇది కాస్ట్ పరంగా చూసుకుంటే లైక్ ఫినాప్స్ కాస్ట్ పరంగా చూసుకుంటే ఇట్స్ ఎ డ్రాస్టికల్ చేంజ్. ఇది ఖచ్చితంగా ప్రతి ఆర్గనైజేషన్‌లో ఈ ఇది అనేది సేవింగ్స్ ప్లాన్ అనేది ఖచ్చితంగా మీరు ఏడబ్ల్యూఎస్ వాడితోని మాట్లాడుకోవాలి. నాకు ఇలా ఉంది. నాకు $7 ఇచ్చారు. మీకు $8 ఇచ్చారు. వేరే వాళ్ళకి $9 ఇచ్చారు. అది మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటది ఏదైనా. అది ఎప్పుడూ కూడా చేంజ్ అవుతూ ఉంటది ప్రైస్ పర్స్పెక్టివ్. మీరు ఏదైతే డీల్ మాట్లాడుకుంటారో అది ఫైనల్. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. మీరు ఇప్పుడు 2 సేవింగ్స్ ప్లాన్ చెప్పాను. బావుంది. సూపర్. ఈ సేవింగ్స్ ప్లాన్ ఎన్ని ఇయర్స్‌కి పెట్టుకుంటారు మీరు? 1 ఇయరా? 3 ఇయరా? ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఆర్గనైజేషన్ ప్రోటోకాల్ ప్రకారంగా ఈ సేవింగ్స్ ప్లాన్ అనేది మీరు 1 ఇయర్ యూజ్ చేసుకుంటే రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్ కిందకి వెళ్ళిపోతది. అదే 3 ఇయర్స్ పెట్టుకుంటే సేమ్ లైక్ రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్. ప్రైస్ మళ్ళీ ఇది కూడా తగ్గుతది. ఇందాక పెట్టుకున్న ఇన్స్టెన్స్ టైప్ ఒకటి, లేదా ఏ ఇన్స్టెన్స్ టైప్ తీసుకున్నా అదొక సేవింగ్ ప్లాన్. ఇంకోటి రిజర్వ్డ్ ఇన్స్టెన్స్. అంటే ఈ 2 కలిపి, లేదా ఈ ఒక్కొక్కటి మీరు 1 ఇయర్ అనుకుంటున్నారా? 3 ఇయర్స్ అనుకుంటున్నారా? అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. అది మనం చూస్ చేసుకోవాలి. సో అన్నీ చూసుకుంటే మీకు చాలా డ్రాస్టిక్‌గా మనీ అనేది సేవ్ అవుతుంది. యా, ఇక్కడ ఎస్పెషల్లీ మనకు 1 ఇయర్ కానీ 3 కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం కమిట్మెంట్ ఎగ్జాంపుల్ పర్ అవర్కి $20 ఇస్తున్నాం, $30 అన్నప్పుడు మనం యూజ్ చేయకపోయినా యూజ్ చేసినా పేమెంట్ అయితే పే చేయాలి కదా. ఆ పాయింట్ అండి. యెస్. ఐ ఫర్గాట్ మిస్ థాట్ మురళి. యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా వి హావ్ టు పే డెఫినైట్‌లీ అండి. అది గుర్తుపెట్టుకోవాలి. యా, అండ్ వన్ మోర్ థింగ్ లైక్ మేజర్గా అడ్వాంటేజ్ ఏంటంటే మనం సేవింగ్ ప్లాన్ అనేది ఈసీ టు సేవింగ్ ప్లాన్ ఏంటంటే స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ టైప్ కోసం మనం వాడతాము. అలా కాదు, ఏ ఇన్స్టెన్స్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటే కనుక కంప్లీట్ సేవింగ్ ప్లాన్కి వెళ్ళిపోతాం. సో ఎక్కువ రికమెండెడ్ వే ఏంటంటే, ఇఫ్ ఎరాన్ కరెక్ట్ మీ శ్రీకాంత్, లైక్ రికమెండెడ్ వే ఎప్పుడైనా సరే కంప్లీట్ సేవింగ్ ప్లాన్ కదా. అంటిల్ అన్లెస్ మనకు కన్ఫర్మేషన్ ఓకే ఇవే వాడతాము, ప్రాజెక్టులు ఇదే వాడతామని తెలిస్తే ఆర్గనైజేషన్ లెవెల్ ఎవరికైనా, సో అవి వాడతాం. లేకపోతే ఇంకా రికమెండెడ్ ఎప్పుడైనా ఇదే కదా. 100% డెఫినిట్‌గా కంప్యూట్ సేవింగ్స్ ప్లాన్‌కే వెళ్ళాలి.
చాలా చాలా రేర్ కేసెస్లో ఏంటంటే కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్స్ ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ డేటాబేస్లు యూస్ చేయరు, చాలా తక్కువ యూస్ చేస్తారు. అంటే ఒకవేళ వాళ్ళు ఏం చేస్తారంటే కాస్ట్ పరంగా వాళ్ళు ఏం చేస్తారు, డేబీ కంటెంట్ అంతా కూడా ఒక ప్లేన్ EC2లో మెయింటైన్ చేస్తారు. సో అప్పుడు ఆ ప్లేన్ EC2లో మెయింటైన్ చేసినప్పుడు వాటి యొక్క ఇన్స్టెన్స్ టైప్ అనేది చాలా హై ఉండాలి. ఎందుకంటే ప్రాసెసింగ్ అన్నీ అవుతాయి, అన్ని అప్లికేషన్స్ కనెక్షన్స్ రీడ్స్ రైట్స్ అన్నీ అవుతాయి. ఆ కేసెస్లో ఆ డీబీ అనేది ఇన్స్టెన్స్ టైప్ అనేది ఎప్పుడు తగ్గించాం, వీలైతే పెంచుతామేమో కానీ. సో అట్లాంటి కేసెస్లో మీరు ఒకవేళ డీల్ మాట్లాడుకున్నారనుకోండి, ఇన్స్టెన్స్ టైప్ ఫిక్స్డ్ది, అప్పుడు మీకు ఉపయోగపడుతుంది. యా ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే మనము రిజర్వ్డ్లో ఏదైతే మనం మంత్లీ మాట్లాడుకున్నామో, అంటే రిజర్వ్డ్లో కానీ ఏదైనా కానీ మీరు ఒకవేళ మీరు తీసుకున్నారు ప్లాన్, కానీ మీరు ఆ మంత్ చాలా తక్కువనే ఒక 5-6 మాత్రమే యూజ్ చేయాలనుకోండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రీజన్స్, మీరు మంత్లీ ఒక 10,000 లాగా మాట్లాడుకున్నారు, $10,000, ఆ $10,000 ఖచ్చితంగా పే చేయాల్సిందే. మీరు యూజ్ చేయండి, యూజ్ చేయకపోండి, బికాస్ దట్ ఈస్ ద డీల్ ఫ్రమ్ ది AWS. యా మోర్ దెన్ ఆ 10,000 కంటే ఎక్కువ యూజ్ చేస్తే మళ్ళీ అది ఆన్ డిమాండ్కి వెళ్ళిపోతుంది కదా. అబ్సల్యూట్లీ ఎస్. యా అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి గైస్. రిమెంబర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, రియల్గా మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందా, రియల్ టైంలో పని చేశారా లేదా అనేది దీని బేస్ని బట్టి కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే రియల్ టైంలో ఎప్పుడైనా సరే ఆన్ డిమాండ్ వాడము. ఆల్వేస్ వి గో విత్ కంప్యూటర్ సేవింగ్ ప్లాన్ ఆర్ ఈసీటీ సేవింగ్ ప్లాన్. డిపెండ్స్ ఆన్ శ్రీకాంత్ చెప్పినట్టు డిపెండ్స్ ఆన్ అవర్ ఇన్స్టెన్స్ టైప్ను చూస్ చేసుకుంటామా, లేకపోతే ఏ ఇన్స్టెన్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చా అనేది ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే వన్ వన్ ఇయర్ కానీ 3 ఇయర్స్ ప్లాన్ అనేది యూజ్ చేస్తాము. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ థింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో మూడోది శ్రీకాంత్, లైక్ మనకి ప్లాన్స్ అనేది మనం పర్చేస్ చేసేటప్పుడు అఫ్రెంట్ అని, నో అఫ్రెంట్ అని, పార్షియల్ అని మూడు ఉంటాయి కదా. సో ఎస్. అక్కడ మనం చూజ్ చేసుకున్న దాన్ని బట్టి మనకు ప్రైజింగ్ అనేది కామన్ గా తగ్గుతూ ఉంది. ఇప్పుడు నో ఫ్రంట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, అప్ ఫ్రంట్ అయితే కనుక కొంచెం తక్కువ ఉంటుంది. అప్ ఫ్రంట్ అంటే ఏంటి, ముందే కట్టేస్తాం మనం. కరెక్ట్. అబ్సల్యూట్లీ. అంటే అదే మళ్ళీ మళ్ళీ సేమ్ థింగ్. మనం ఏదైతే ఏడబ్ల్యూఎస్ వాడితో డీల్ మాట్లాడుకున్నప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు డీటెయిల్గా చెప్తారు. మీరు మనీ ముందే పే చేస్తారా, లేదా అయిపోయిన తర్వాత పే చేస్తారా, అయిపోయిన అంటే పార్షియల్ గా తర్వాత చేస్తారా. పే చేస్తారా, లేదా పార్షల్గా పే చేస్తారా. మనం ఇట్స్ లైక్ ఈఎంఐ అనుకోవాలి, ఉమ్. కొంచెం లేమన్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే. సో ఇది కూడా డీల్ మాట్లాడుకోవాలి. నేను ముందు పే చేస్తా, తర్వాత పే చేస్తా, లేదా సగం ఇప్పుడు పే చేస్తా, సగం మంత్ తర్వాత పే చేస్తా. ఇట్స్ టోటలీ మీరు ఏడబ్ల్యూఎస్ గైతో మాట్లాడే డీల్ బట్టి ఆధారపడి ఉంటుంది. యా గైస్, అర్థమైంది కదా, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. మీకేమైనా డౌట్స్ ఉంటే దీని మీద మళ్ళీ ఒకసారి పింగ్ చేయండి, వీ క్యాన్ రెస్పాండ్. సో శ్రీకాంత్, ఇక్కడ మనకు లెట్స్ టేక్ ఎగ్జాంపుల్. నాకు ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ ఉందనుకోండి. ఆ ఐసీటీ ఇన్స్టెన్స్ నాకు నేను రీసెర్చ్ చేశాను, ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాను, మా టీం మెంబర్స్ రీసెర్చ్ చేశారు అనుకోండి. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నాడు ఇంజనీరు. సో అతను రీసెర్చ్ చేశాడు, ఫిక్స్ చేయలేకపోయిండు. తర్వాత టీం మెంబర్స్ రీచ్ అవుట్ అయ్యారు, ఫిక్స్ చేయలేకపోయారు. సో నెక్స్ట్ స్టెప్ యూజువల్గా ఏముంటుంది ఒకవేళ ఏడబ్ల్యూఎస్ యూజ్ చేస్తే. యా మనము ఆ, ఇది కూడా తెలుసుకోవాలి కంపల్సరీ ఏంటంటే, మనం ఏ ఆర్గనైజేషన్ అయినా మనం ఏడబ్ల్యూఎస్ వారి సబ్స్క్రిప్షన్ చూస్ చేసుకున్నప్పుడు దాని సబ్స్క్రిప్షన్లో మీరు డీటెయిల్గా చూసుకుంటే సపోర్ట్కి కూడా మనం పే చేస్తాం. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది అంటే 100కి 99% ఏంటంటే ఫస్ట్ మనకి ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇందాక మురళి చెప్పినట్టుగా మనం ట్రబుల్ షూట్ చేసుకుంటాము. అలాగే ఇఫ్ మనం ఏదైనా మిస్ అయింది, లేదా మనకు ఒక ప్రోవర్బ్ ఉంది కదా, మల్టిపుల్ ఐస్ క్యాన్ లుక్ ఇన్ టు ద ఇష్యూ క్యాన్ సాల్వ్ సూన్ అని. సో అప్పుడు ఏంటంటే మన కలీగ్ని కానీ ఇన్వాల్వ్ చేసి చూడడం జరుగుతుంది. స్టిల్ లైక్ ఏదో సంథింగ్ ఎల్స్ ఉంది దట్ వీఆర్ అనేబుల్ టు ఫిగర్ అవుట్ అన్నప్పుడు ఏడబ్ల్యూఎస్ సపోర్ట్కి మనం టికెట్ రేస్ చేసి వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. దీంట్లో ఎవ్వరు ఏమనరు, ఏ ఆర్గనైజేషన్ కూడా మీరు ఎందుకు టికెట్ రేస్ చేశారు అని చెప్పి ఎవ్వరు ఏం క్వశ్చన్ అడగరు, అండ్ ప్లస్ ఏమి చేయరు. గుర్తుపెట్టుకోవాలి విషయం ఏంటంటే మనము సపోర్ట్కి కూడా ఆల్రెడీ సబ్స్క్రిప్షన్లోనే పే చేస్తున్నాం. మనం సపోర్ట్ తీసుకోకపో, ఖచ్చితంగా మనం మనీ అనేది ఆర్గనైజేషన్ వాళ్ళు ఏడబ్ల్యూఎస్కి పే చేస్తున్నారు. సో నేను చాలా మంది దగ్గర వింటూ ఉంటాను ఏంటంటే లైక్ సార్ ఇది నేను మా ఆర్గనైజేషన్లో ఇది తీసుకోను, ఇది నేను టికెట్ రేస్ చేద్దామంటే వాళ్ళు తిడతారేమో, లేదంటే ఆ, ఎందుకు టికెట్ రేస్ చేసావు, చెక్ చేసుకోవచ్చు కదా నువ్వు అని అంటారేమో, ఆ, లేకపోతే టికెట్కి రేస్ చేస్తే మన మనీ అడుగుతారేమో. అట్లా ఏమీ ఉండదు. మీరు ఎప్పుడు కావాలన్నా 24/7 అక్కడ టికెట్ రేస్ చేసి ఏజెంట్ అవైలబుల్ రాగానే దెన్ యూ కెన్
మీకు కావాల్సిన డౌట్స్ అన్ని కూడా అడగొచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవ్వరు ఏమి అన్నారు. నీకు మంచి రిఫరెన్సెస్ ఇస్తారు కూడా. డాక్యుమెంట్స్ కానీ ఇస్తారు, యూఆర్ఎల్స్ ఇస్తారు. అది మన చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. సో మనం అలా కూడా మనము నేర్చుకుంటాం. యా, ఓ శ్రీకాంత్ చెప్పినట్టు గైస్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, అండ్ దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. కొన్ని ప్రాజెక్టులు ఏంటంటే ప్లాన్స్ అనేది తీసుకుంటారు. 99% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఏంటంటే ప్లాన్స్ తీసుకుంటారు సబ్స్క్రిప్షన్ అనేది. కొన్ని వెరీ రేర్ కేసెస్ ఏంటంటే ప్లాన్స్ అనేది చాలా తక్కువ తీసుకుంటారు. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకొని, ప్లాన్స్ అన్నప్పుడు మనకి ఏంటంటే ఎస్పెషల్లీ ఒకటి మెయిల్ ఆప్షన్ ఉంటుంది, మెయిల్ ప్లాన్ ఉంటుంది, మెయిల్ విత్ చార్టు, ఓకేనా, వెబ్. డైరెక్ట్ ఫోన్ నెంబర్, ఇలా మనకు డిఫరెంట్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ అగైన్ చెప్తున్నాను, డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఏ ప్లాన్ చూస్ చేసుకుంటాను అనేది టోటల్లీ ఆ యొక్క ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక డైరెక్ట్గా టికెట్ రేజ్ చేయొచ్చు శ్రీకాంత్ చెప్పినట్టు. ఒకవేళ మీకు అలాంటి డౌట్ ఉంది, ఏమన్నా అడుస్తారేమో అనుకుంటే కనుక మీ టీమ్ లీడ్ని కానీ లేకపోతే మేనేజర్స్ని కానీ రీచ్ అవుట్ అయ్యి ఇట్లా నేను టికెట్ రేజ్ చేయాలనుకుంటున్నానని మీరు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు సజెషన్ చేస్తారు, చేయొచ్చా చేయకూడదా అనేది కూడా. ఫైన్, సూపర్ శ్రీకాంత్. అండ్ Yep. శ్రీకాంత్ లైక్ మనకి ఎగ్జాంపుల్ ఒక ఐఏఎం రోల్ ఉంది. ఐఏఎం రోల్కి నేను ఒక 10 పాలసీస్ అటాచ్ చేశాను. 11వ పాలసీ అటాచ్ చేస్తుంటే నాకు ఎర్రర్ వస్తుంది, ఎక్సీడెడ్ అని. కరెక్ట్. సో ఇలాంటప్పుడు ఎగ్జాంపుల్ ఐఏఎం చెప్తున్నాను, బట్ ఇలా మనకు చాలా రీసోర్సెస్ ఉంటాయి కదా. సో ఎలా, కరెక్ట్. ఐ మీన్ దాన్ని ఓవర్కమ్ చేయొచ్చా, పాసిబిలిటీ ఉందా? యా, డెఫినెట్ గా పాసిబుల్ ఉంది. మనకి AWS లో ఒక సర్వీస్ ఉంటుంది, వి కాల్ ఇట్ యాజ్ కోటా, QUATO. దానికి ఏమంటారంటే జనరల్ కోటా అంటాం. జనరల్ గా AWS సెర్చ్ లోకి వెళ్ళి మీరు కోటా అని టైప్ చేయండి, లైక్ మీకు ఆప్షన్ వస్తుంది. దాంట్లో మీకు మొత్తం లిస్ట్ అవుట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మురళి తీసుకున్న ఎగ్జాంపుల్ లైక్ ఐఏఎం అన్నారు. ఇప్పుడు ఐఏఎం ఇన్ని ఇన్ని రోల్స్ మాత్రమే లేదా ఇన్ని పాలసీస్ మాత్రమే మనకి ఆ పలానా రీజియన్లో క్రియేట్ చేసిన లిమిట్ ఉందనుకోండి, మనం అక్కడ ఇమ్మీడియట్గా వెళ్ళేసి అక్కడ మనకు కావాల్సిన నంబర్ మనమే ఏం చేసుకోవచ్చు. దానికి ఏం మనీ పడదు. ఆ, మనం ఏం చేసుకొని మనం అది ఓకే కొట్టేసుకుంటే ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్లో అయితే AWS వాడికి ఒక టికెట్ రైజ్ అయిపోయి వాళ్ళు ఆ టికెట్ ఆటోమేటిక్గా వర్కౌట్ చేసి మనకి ఇచ్చేస్తారు. కానీ ఆ, ఈ టైం డ్యూరేషన్ అనేది, ఒకవేళ నాకు ఇప్పుడు అర్జెంటుగా నేను చేస్తున్నాను, నాకు ఇప్పుడే కావాలి అన్నప్పుడు ఏంటంటే మీరు అప్పుడు AWS సపోర్ట్కి ఒరిజినల్గా AWS సపోర్ట్గా టికెట్ రేస్ చేసి నేను ఇలా టికెట్ ఇది రేస్ చేశాను, నాకు ఇమ్మీడియట్గా యాక్షన్ కావాలి అన్నప్పుడు దెన్ దే విల్ హెల్ప్ యూ. లేదు, నాకు ఖచ్చితంగా ఇంక్రీస్ కావాలి, బట్ స్టిల్ ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు అర్జెంట్ అవసరం లేదు, ఒక ఫ్యూ హవర్స్ అయినా పర్లేదు, ఐ కెన్ వెయిట్ అన్నప్పుడు ఆ జస్ట్ కోటా ఇంక్రీస్ చేసి జస్ట్ డూ యువర్ అదర్ వర్క్స్, automatically they will be notifying us saying that so and so this has been increased to whatever the number we decided. ఇలా ఒక ఐఏఎం కని కాదు, మీరు EC2 కోటా అనుకోండి, లేదా లాంచ్ టెంప్లెట్, లాంచ్ కాన్ఫిగరేషన్ కోటా అనుకోండి, ఏదైనా సరే AWS లో ఉన్న ప్రతి సర్వీస్ కోటా అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది రీజన్ బై రీజన్ ఉంటుంది, చాలా గుర్తుపెట్టుకోండి. ఇది మీరు మీరు రేస్ చేస్తుంది ఆ పలానా రీజన్ లో మాత్రమే కోటా, వేరే రీజన్ లో కావాలంటే మళ్ళీ రేస్ చేయాలి. యా, అండ్ వన్ మోర్ థింగ్ శ్రీకాంత్ చెప్పినట్టు ఐఏఎం అనేది గ్లోబల్ గైస్. ఐఏఎంకి ఏంటంటే గ్లోబల్ లెవెల్లో రేట్ చేసుకుంటాం, అది US ఈస్ట్ 1లో నుంచే రేట్ చేయాలి. రిమైనింగ్ ఆల్మోస్ట్ అన్ని ఏంటంటే రీజియన్ స్పెసిఫిక్ అనేది ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం రేట్ చేసిన దాన్ని బట్టి కొన్ని ఏంటంటే ఇమ్మీడియట్గా వితౌట్ అప్రూవల్ గుడికి మనకు ఇంక్రీజ్ అయిపోతాయి. కొన్ని ఏంటంటే విత్ అప్రూవల్ కావాలి. అప్పుడు ఏంటంటే ఆ AWS టీము శ్రీకాంత్ చెప్పినట్టు ఒక టికెట్ క్రియేట్ అవుతుంది. సో ఆ టికెట్ రిజాల్వ్ అనేది చేస్తారు. ఒకవేళ మీకు ఎమర్జెన్సీ అనుకుంటే మీరు అన్నట్టు కనెక్ట్ అయ్యి చేసుకోవచ్చు. శ్రీకాంత్, ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్కి. సో ఇప్పుడు మనకు ప్లాన్ పర్చేస్ చేసాం, సబ్స్క్రిప్షన్ అంటారు. ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ టెక్ విత్ మురళి కంపెనీ అనుకోండి. సో ఎస్. ఆ కంపెనీలో సబ్స్క్రిప్షన్ అనేది తెలుగు డెవాప్స్ గురు అనుకోండి. ఆ తెలుగు డెవాప్స్ గురులు ఏంటంటే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నాం. తీసుకున్నప్పుడు ఆ AWS సైడ్ నుంచి ఎవరన్నా మనకు స్పెసిఫిక్ పర్సన్ని అసైన్ చేస్తారా? డెఫినెట్గా, డెఫినెట్గా అసైన్ చేస్తారు, డెఫినెట్గా. దాన్ని మన టెక్నికల్ టెర్మినాలజీలో ట్యామ్ అంటారు, టెక్నికల్ అసిస్టెన్స్ మేనేజ్మెంట్. సో అకౌంట్ మేనేజర్, అసిస్టెంట్. యా. ఏ టర్మినాలజీస్ ఏవైనా అనుకో, ట్యామ్ మేనేజర్ అంటారు జనరల్గా. ప్రతి ఆర్గనైజేషన్కి అంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక్కొక్క ట్యామ్ అని ఉండరు, ఒక మల్టిపుల్ ఆర్గనైజేషన్స్కి ఒక ట్యామ్ అంటారు. సో మనకి
ఏదన్నా మనం ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ రేస్ చేసాము, ఆ, లేదా లైక్ మనకి హెల్ప్ రాలేదు అంటే రేస్ 99% హెల్ప్ వస్తుంది. బట్ సమ్ రేర్ కేసెస్లో లైక్ ఇఫ్ యూ డి నాట్ గెట్ ఎ ప్రాపర్ హెల్ప్, దెన్ మనకేంటి ట్యామ్ మేనేజర్కి రీచ్ అవుట్ అయ్యి ఇట్లా మా కేసు ఉంది, ఐ నీడ్ యూ హెల్ప్ ఫ్రమ్ యువర్ టీమ్ అని చెప్పి మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి రీచ్ అవుట్ అవ్వచ్చు. లేదా మాకు ఒక ఐడియాలజీ ఉంది, మాకు ఆర్కిటెక్చర్ ఇలా కావాలి, సో బిఫోర్ రైజింగ్ ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ కాకుండా ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ అని చెప్పేసి ట్యామ్ మేనేజర్తో కాంటాక్ట్ అయ్యి నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు. ఓకే. సో ఇది ఎలా అయినా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్యామ్ మేనేజర్ ఈమెయిల్ ఐడి అనేది ఆర్గనైజేషన్లో మనం అడగాలి, అడిగితే ఇస్తారు డెఫినెట్గా. సో దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు, డెఫినెట్గా మనకి హెల్ప్ చేస్తారు. బికాస్ హిస్ డ్యూటీ ఈస్ బేసికలీ టు హెల్ప్ అస్ అండ్ మేకింగ్ ది కస్టమర్స్ హ్యాపీ. యా సూపర్ శ్రీకాంత్. గైస్ ఈ రెండు టాపిక్స్, ఆ టికెట్ రేజింగ్ అలానే మనకి సర్వీస్ కోటా గురించి ఎందుకు అంత హైలైట్ చేస్తున్నామంటే మేజర్ రీజన్, if you join any of the institutes also, they won't cover these two topics especially. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ ఒక టెక్నాలజీ నుంచి ఒక టెక్నాలజీకి మూవ్ అవుతున్నా, ఒక ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నా, ఇవన్నీ మీకు ఒక ఐడియా అవగాహన అనేది ఉండాలి. ఎందుకంటే రియల్ టైమ్లో ఇవి కామన్గా యూజ్ చేస్తాం. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ మీకు ఐడియా లేదు టికెట్ ఎలా రేట్ చేయాలి, సర్వీస్ కోటా ఎలా రేట్ చేయాలనేది తెలియకపోతే, ఇంతకుముందు చూపించాను కదా మన తెలుగు డెవాప్స్ గురు వెబ్సైట్లో ఏడబ్ల్యూఎస్ కోర్స్లో ఆల్రెడీ కవర్ చేశాను. ఒకసారి చూడండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గైస్ ఈ రెండు టాపిక్స్ కుడికా. ఫైన్. శ్రీకాంత్, లైక్ మనకి యూజర్ డేటా మెటా డేటా అని ఉంది కదా. సో కరెక్ట్. దానివల్ల యూసేజ్ ఏంటి శ్రీకాంత్ యూజువల్గా? యా, మనకి మీరు గుర్తుండే ఉంటుంది లైక్ మన ప్రీవియస్ కాల్స్లో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. మనకి ఒక సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం ఒక మల్టిపుల్ మెషిన్స్కి ఒకేసారి అప్లై చేయాలి అనుకుంటే మనం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యూస్ చేస్తాం. అది మనం ఆల్రెడీ మనం లాస్ట్ కాల్స్లో డిస్కస్ చేసాం. మనం అంటే ఏంటి, సింపుల్ రీక్యాప్ చూసుకుంటే మీ దగ్గర ఒక 100 మెషిన్స్ ఉన్నాయి. ఈ 100 మెషిన్స్లో నేను పలానా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యూస్ చేసుకోవచ్చు, లేదా సిస్టమ్ మేనేజర్ టూల్ యూస్ చేసుకోవచ్చు, ఏదైనా సరే చేసుకొని మన 100 మెషిన్స్కి దీనికి అటాచ్ చేసుకొని చేసుకోవచ్చు. కానీ నేను పలానా మెషిన్లో నేను డిఫరెంట్గా చేసుకోవాలి, ఐ మీన్ ఆ పలానా ఒక మెషిన్ ఒక కాన్ఫిగరేషన్, ఇంకో మెషిన్ ఇంకో కాన్ఫిగరేషన్ ఉందనుకోండి, అలాంటి వాటికి కూడా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ యూజ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే మీకు ఇక్కడ లెంతీ ప్రాసెస్ అవుతుంది. అదే మనకి ఇప్పుడు ఈజీ టు రేస్ చేసేటప్పుడు మీకు అక్కడ యూజర్ డేటా అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ యూజర్ డేటా అంటే ఏంటి, మనకు బేసికల్గా ఎప్పుడైతే మనము ఆ పలానా మెషిన్లో కాన్ఫిగరేషన్ కానివ్వండి, ఏదైనా సాఫ్ట్వేర్స్ కానీ పెట్టుకొని మనం డైరెక్ట్గా అందులో పెట్టేసుకొని ఈసీ టు ఇన్స్టెన్స్ స్పిన్అప్ చేసామనుకోండి, అప్పుడు డెఫినెట్గా మీకు కావాల్సినవన్నీ కూడా స్పిన్అప్ అయ్యి అప్లై అయ్యి ఇన్స్టాల్ అయ్యి అప్లై అయిపోతుంది. సో అది ఒక మంచి వే ఆఫ్ యూజింగ్ డేటా. సో శ్రీకాంత్, లైక్ మెటా డేటా వల్ల యూసేజ్ ఏంటి? ఇంతకుముందు యూజర్ డేటా చెప్పే బాగుంది, మెటా డేటా వల్ల యూసేజ్ ఏంటి? యా, మెటాడేటా బేసికలీ ఏంటంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన యూజర్ డేటాలో, ఇప్పుడు యూజర్ డేటా మనం ఇందాక చెప్పినట్టుగా అప్లికేషన్స్ సాఫ్ట్వేర్స్ కానివ్వండి కాన్ఫిగరేషన్ కానీ అప్లై చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం సో దట్ అందరికి అర్థమవుతుంది. యా. ఏదైతే నేను ఇన్స్టెన్స్ పిన్అప్ చేస్తున్నానో ఆ ఇన్స్టెన్స్ కి నేమ్ అనేది నాకు కావాల్సిన విధంగా కావాలి అనుకుందాం. ఎలా, ఉదాహరణకి ఇన్స్టెన్స్ పేరు అనుకోండి, యాప్ నేమ్ హైఫన్ ఇన్స్టెన్స్ ఐడి అనేది రావాలి, ఇలా రావాలి అనుకుందాం నేమ్ అనేది. సో అప్పుడు ఏంటి, మనకి ఇన్స్టెన్స్ ఐడి ఎప్పుడు తెలుస్తుంది, ఇన్స్టెన్స్ క్రియేట్ అయిన తర్వాత తెలుస్తుంది, రైట్? యా. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనం మెటా డేటా హెల్ప్ తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది అంటే మెటా డేటా ద్వారా మనము యూజర్ డేటాలో ఇన్ఫర్మేషన్ పెడతాం. ఏమని, యాప్ డేటా హైఫన్ డాలర్ మెటా డేటా అని పెట్టేసి మెటాడేటాకి ఒక యూఆర్ఎల్ ఉంటుంది. సో అది మనం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్కి మనం యూస్ చేసుకోవచ్చు. ఇదే అని కాదు, ఇదే ఇప్పుడు ఓన్లీ నేమ్ ఆఫ్ ద ఇన్స్టెన్స్ అనే కాదు, నాకు రీజియన్ కావాలన్నా ఆటోమేటిక్గా, లేదా పలానా ఏజీస్లో ఆ మెషిన్ క్రియేట్ అయ్యేటప్పుడు మనకి, ఉదాహరణకి ఇప్పుడు మనకి మనం మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు మనం స్పెసిఫైడ్గా ఏజీ సెలెక్ట్ చేసుకోము. ఓన్లీ ఏంటంటే సబ్నెట్స్ క్రియేట్ చేసుకుంటాము, లేదా అప్పుడప్పుడు ఏదైనా చూస్ చేసుకొని చెప్తాం. అప్పుడు నాకు స్పెసిఫైడ్ ఏసీ మాత్రమే కావాలి, అంటే స్పెసిఫైడ్ ఏసీ డీటెయిల్స్ కావాలి అన్నప్పుడు
మెటాడేటా యూజ్ చేసుకుంటాం. సో ఇన్ జనరల్గా చెప్పాలంటే ఈ మెటాడేటా అనేది ఫర్దర్ ఆటోమేషన్కి యూజ్ అవునప్పుడు మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు మీరు మల్టిపుల్ మెషిన్స్లో మీకు సేమ్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి అనుకోండి. అప్పుడు మనం ఆబ్వియస్గా మనకి మీరు చూసే ఉంటారు లైక్ లాంచ్ కాన్ఫిగరేషన్, లాంచ్ టెంప్లెట్స్ ఈ రెండు యా ఒకటే. లాంచ్ కాన్ఫిగరేషన్ అది వెరీ సూన్ డిజాల్వ్ అయిపోతుంది. దానికి రిప్లేస్మెంట్ లాంచ్ టెంప్లెట్ ఎప్పుడో వచ్చేసింది ఆల్రెడీ. సో మనకి ఏంటి ఇప్పుడు లాంచ్ టెంప్లెట్ ద్వారా మల్టిపుల్ మెషిన్స్ని స్పిన్అప్ చేయాలనుకుంటే లాంచ్ టెంప్లెట్లో సేమ్ ఇదే యూజర్ డేటా ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు మీకొనికి అప్లై అయ్యి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. యా కరెక్ట్ గైస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనము క్రియేట్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తే జెన్కిన్స్ అని ఇచ్చేసి నేము ఇచ్చేస్తాం కదా. కానీ రియల్ టైంకి వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ సర్వర్కైనా డైనమిక్గా అసైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంది, ఇన్స్టెన్స్ ఐడి అనేది క్రియేట్ అయిన తర్వాత వస్తుంది. అది నువ్వు మాన్యువల్గా పోయి అప్డేట్ చేయకూడదు కదా. ఆటోమేషన్ చేసుకుంటున్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే శ్రీకాంత్ చెప్పినట్టు మెటా డేటాలో ఒక యూఆర్ఎల్ ఉంటుంది, 169.254.169.254. సో దాని నుంచి ఏంటంటే ఆ సర్వర్ యొక్క మెటాడేటా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం ఏం చేయొచ్చు అంటే, ఎగ్జాంపుల్ శ్రీకాంత్ చెప్పినట్టు ఇన్స్టెన్స్ ఐడి, రీజన్ ఏదైనా సరే మనం అసైన్ అనేది ఆ యూజర్ డేటాలో డిఫైన్ చేసుకుని లాంచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే సర్వర్ క్రియేట్ అవగానే ఆ యొక్క నేమ్ అనేది గుడికే అసైన్ అవుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గైస్ ఇంటర్వ్యూ లెవెల్లో. అలానే రియల్ టైంలో గుడికే ఎప్పుడైనా సరే అది విండోస్ కానీ లైనక్స్ కానీ యూజర్ డేటా అనేది వాడతాము, అలాంగ్ విత్ మెటా డేటా రెండు ఒకేసారి కాంబినేషన్లో వాడుకుంటాం మనం. కరెక్ట్. ఫైన్. శ్రీకాంత్, ఇక్కడ ఎగ్జాంపుల్ నాకు ఒక సర్వర్ ఉందనుకోండి, ఎలాంటి సిచ్యువేషన్లో ఏఎంఐ క్రియేట్ చేస్తాం, అసలు ఏఎంఐ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఏఎంఐ మనం ఏఎంఐ క్రియేట్ చేసిన అవసరం అంటే లైక్ ఆల్రెడీ మనం లాస్ట్ కాల్లో మీరు వినే ఉంటారు లైక్ స్టూడెంట్స్ లైక్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మనం తీసుకొని ఒక EC2 ఇన్స్టెన్స్లో పెట్టి బైండ్ చేసి ఆ EC2 ఇన్స్టెన్స్ని ఏఎంఐ ద్వారా తీసుకొని ఆ వచ్చిన అప్డేటెడ్ ఏఎంఐ, కొంతమంది గోల్డెన్ ఏఎంఐని కూడా అంటారు, ఆ ఏఎంఐని తీసుకొని మనం ఎప్పుడైనా కొత్త EC2 ఇన్స్టెన్స్ పిన్అప్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ కానివ్వండి, కావాల్సిన కాన్ఫిగరేషన్స్ కానివ్వండి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. బేసికల్గా ఈ బేసిస్లో మనం ఏఎంఐ అనేది చూస్ చేసుకొని పెట్టుకుంటాం. సో దీంతో కాకుండా ఏదన్నా సేఫర్ సైడ్ కోసం కూడా ఏఎంఐ క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ నాకు ఒక డీబీ ఉందనుకోండి, డీబీ రన్ అవుతుంది, నేను ఉమ్. ప్యాచింగ్ చేస్తున్నా, అలాంటి సిచ్యువేషన్ కూడా ఏఎంఐ క్రియేట్ చేసుకుంటామా? అంటే దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఒకవేళ డీబీ అనేది మీరు EC2 ఇన్స్టెన్స్లో యూస్ చేసుకుంటున్నారంటే టూ థింగ్స్ చేయాలి ఫోర్ ప్యాచింగ్, ఎస్పెషల్ డీబీకి, ఎందుకంటే డీబీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకటి స్నాప్షాట్ తీసుకోవాలి విచ్ ఇట్ కాపీస్ ది డేటా. ఇంకొకటి ఏంటంటే ఏఎంఐ కూడా తీసుకోండి, ఇది బెటర్ చాలా. ఇది తీసుకుంటే ఏమవుతుంది అంటే ఒకవేళ వరెస్ట్ సిచ్యువేషన్స్లో ప్యాచింగ్ అయిపోయిన తర్వాత లేదా ఆ పలానా డీబీకి ఏదైనా యాక్టివిటీ జరుగుతున్నప్పుడు అది మళ్ళీ రాలేదు, అప్ కాలేదు, అప్పుడు ఏం చేస్తాం మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన ఈ స్నాప్షాట్ కానివ్వండి లేదా ఏఎంఐ కానివ్వండి, అప్పుడు ఆ ఏఎంఐతోని కొత్త EC2 క్రియేట్ చేస్తే డేటాతో పరంగా దాంట్లో ఉన్న కాన్ఫిగరేషన్ పరంగా మళ్ళీ వచ్చేస్తుంది. అప్పుడు చిన్న చిన్న ట్వీకింగ్ ఆఫ్ ద కోడ్ చేసుకుంటే మళ్ళీ అప్లికేషన్స్తో మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి ముందుకెళ్ళచ్చు. యా సూపర్ శ్రీకాంత్. సో ఇక్కడ ఆ, ఒక థింగ్ శ్రీకాంత్, లైక్ మనకి ఒక ఈసీ2 ఉంది కదా. ఒక ఈసీ2 ఉంటే చాలా మందికి డౌట్ ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు కాబట్టి అకౌంట్ క్రియేట్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, ఛార్జెస్ పడతాయి, సస్పెండ్ అవుతుంది అకౌంట్, దట్ ఈస్ ఫైన్. ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు AWSది. కానీ వెన్ కమ్స్ టు ద రియల్ టైంకి వచ్చేసరికి ఏంటంటే ఇంటర్వ్యూ లెవెల్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, లైక్ ఒక ఈసీ2 ఉంది, నేను స్టాప్ చేస్తే ఛార్జెస్ పడతాయా? ఓకే, గుడ్ పడతాయి, క్వశ్చన్. ఏదానికి ఏదానికి పడతాయి, కొంచెం చెప్తా. ఎక్స్ప్లెయిన్ చేయవా? డెఫినెట్గా అండి. సో మనం జనరల్గా ప్రాక్టీస్కి ఇందాక మురళి చెప్పినట్టుగా అదంతా చేస్తూ ఉంటారు. సో ఒక EC2 ఇన్స్టెన్స్ ఒకవేళ రన్నింగ్లో ఉందంటే నో మ్యాటర్ వాట్ ఇట్ చార్జెస్. EC2 ఇన్స్టెన్స్ స్టాప్ చేస్తే చార్జెస్ పడవు అని కాదు, చార్జెస్ EC2కి పడవు, కానీ దానికి అటాచ్ అయిన EBS వాల్యూమ్ ఉంది కదా వాటికి ఛార్జ్ పడుతుంది. ఎందుకంటే ఆ IBS వాల్యూమ్ స్టోరేజ్ ఎంత తీసుకుంటామో వాటికి ఛార్జ్ పడుతుంది. ఎందుకంటే అది ఒక EC2కి అటాచ్ అయ్యింది కాబట్టి డెఫినెట్గా ఛార్జ్ పడుతుంది. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సో అలానే ఒకవేళ ఎలాస్టిక్ అయిపోయి ఉంటే ఎలాస్టిక్ అయిపోయి అఫ్ గుడికి కోర్స్, అఫ్ కోర్స్ పబ్లిక్ అయిపోయి ఆ డైనమిక్ కానీ EC2కి స్టాటిక్ కానీ ఏదైనా పడుతుంది.
ఎస్. ఆ EC2కి మీరు చేసిన ఈఐపి ఉన్న, ఎలాస్టిక్ ఐపీ ఉన్న, ఈబిఎస్ వాల్యూమ్ ఉన్న, ఇంకేమన్నా మీరు దానికి అటాచ్ చేసినా కూడా వాటన్నిటికీ ఛార్జెస్ అయితే ఖచ్చితంగా పడతాయి. ఈ EC2కి మాత్రం స్టాప్ చేసినందుకు ఛార్జెస్ పడవు. ఓకే, గాట్ ఇట్ శ్రీకాంత్. సో ఇట్ మైట్ బి లైక్ ఇది నెట్వర్కింగ్ రిలేటెడ్, లెటర్ మేబీ డిస్కస్ చేయొచ్చు, బట్ స్టిల్ ఇక్కడ హై లెవెల్లో డిస్కస్ చేద్దాము. ఈఎన్ఐ గురించి శ్రీకాంత్, ఎగ్జాంపుల్ నాకు ఒక ఈసీ2 సర్వర్ ఉంది, నేను మల్టిపుల్ ఐపీస్ అసైన్ చేయొచ్చా, ప్రైవేట్ ఐపీస్? ఆ యా చేసుకోవచ్చు. మనకి జనరల్గా ఎట్లా అంటే మనం ఈ కేస్ వాడినప్పుడు వర్కర్ నోట్స్ చూస్తూ ఉంటాము. సో ఆ సిచ్యువేషన్స్ లో మనకి అసైన్ అవుతూ ఉంటాయి. సో అది ఎందుకు అవుతుంది, ఏంటిది, ఏంది కథ అనేది మనం నెట్వర్కింగ్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓకే శ్రీకాంత్, గట్ ఇట్. సో ఇంకేమున్నాయి? ఓకే, ఇప్పుడు ఒక సర్వర్ ఉంది, టర్మినేట్ చేసాం అనుకోండి. ఉమ్. సో మనకు ఒకసారి టర్మినేట్ చేస్తే మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేసుకోవచ్చా, ఈవెన్ మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్తో టికెట్ రైజ్ చేసినా? ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, ఒక్కసారి టర్మినేట్ అయిపోతే అయిపోయింది, వీ కాన్ గెట్ ఇట్ బ్యాక్. అది చాలా ఇంపార్టెంట్. అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వన్స్ టర్మినేట్ అయినప్పుడు, దానికి అటాచ్ అయిన ఈబిఎస్ వాల్యూమ్స్, ఒకవేళ అది డిలీట్ ఆన్ టర్మినేషన్ మోడ్ అనేది ఆన్ లో ఉంటే మాత్రం అది కూడా పోతుంది. ఒకవేళ అది డిలీట్ ఆన్ టర్మినేషన్ మాత్రం ఆన్ లేకపోతే ఇట్ విల్ స్టే అండర్ ఈబిఎస్ వాల్యూమ్ సెక్షన్. సో అది ఓన్లీ ఏంటి, ఎక్స్ట్రాగా యాడ్ చేసిన దానికి మాత్రమే డిలీట్ అవ్వు, ఇన్బిల్ట్. డిలీట్ అంటే అది కూడా దానికి కూడా టిక్ పెడితే పోతుంది. యా, టిక్ పెడితే పోతే యూజువల్గా పో. కరెక్ట్. ఓకే, గాట్ ఇట్ శ్రీకాంత్. ఐ థింక్ ఈసీ2 రిలేటెడ్ కవర్ చేసాను శ్రీకాంత్. సో దీంతో పాటు మీరు ఏమన్నా ఎక్స్ట్రాగా ఏమన్నా కవర్ చేయాలనుకుంటున్నారా? మాక్సిమం టాపిక్స్ అన్ని కవర్ చేసాం మురళి. లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కోటాస్ కంప్లీట్ చేసాము, కవర్ చేసాము. టికెటింగ్. ఎస్పెషల్లీ సేవింగ్స్ కవరింగ్ చేసాము. సో అన్ని కవర్ చేసాం, ఎండ్ టు ఎండ్ అయిపోయింది. సో ఈ పార్ట్ 1 పార్ట్ 2 ఎవరైతే ఖచ్చితంగా అన్ని డీటెయిల్ గా చూస్తారో, సో నాకు తెలిసి ఇంకా వాళ్ళకి ఒక రివైజ్ అవుతుంది. అండ్ ప్లస్ వాళ్ళకి తెలియకపోతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి గెయిన్ అవుతుంది. అండ్ హోపింగ్ ఇట్ విల్ హెల్ప్ ఫర్ ఎవ్రీ వన్. యా, వన్ థింగ్ గైస్, ఈ టాపిక్స్ పార్ట్ 1 పార్ట్ 2 మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే కంపల్సరీ మీకు ఈ సీటు గురించి తెలిస్తేనే ఈజీగా అర్థమవుతుంది. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మనం తెలుగు డెవాప్స్ గురిలో ఆల్రెడీ పబ్లిష్ చేసాము. సో అక్కడ మీరు చూసి నేర్చుకోవచ్చు. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టచ్చు, వీ విల్ ట్రై టు రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అలానే ఒకవేళ మీరు ఏదైనా రీచ్ అవుట్ అవ్వాలి శ్రీకాంత్ అనుకుంటే డైరెక్ట్గా శ్రీకాంత్ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా రీచ్ అవుట్ అనేది అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. మీరు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఈసీటీ రిలేటెడ్. ఎందుకంటే మా స్టూడెంట్స్ చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు, నేర్చుకుంటున్నారు కానీ స్ట్రగుల్ అవుతున్నారు, అంటే ఇంటర్వ్యూ లెవెల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటనేది. సో ఈ 2 వీడియోస్తో ఈసీటీ రిలేటెడ్, సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలరని అనుకుంటున్నాము. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. నో వరీస్, మళ్ళీ హ్యాపీ టు హెల్ప్. యా, థ్యాంక్ యూ, బై. థ్యాంక్ యూ. బాయ్.